నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. యెషయా 43:11. అవును ప్రియులారా, ఆయనే రక్షకుడు. పాపముతో, శాపముతో, మరణముతో బాధింపబడుతున్న మనుష్య జాతికి రక్షకుడు ఆయనే. యేసు అనగా రక్షకుడు. మత్తయి శుభవార్త 1:21 ప్రకారం తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించు కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదవలెను. దేవదూతల ద్వారా పంపబడిన నామము యేసునామము. మనము దేని కొరకైతే నిరీక్షిస్తున్నామో ఆ పరలోక రాజ్యము కొరకు, ఆ స్వర్గ రాజ్యము కొరకు, ఆ దేవుని రాజ్యము కొరకైతే ఎలాగూ నిరీక్షిస్తున్నామో ఆ దేవుని రాజ్యము నుండి వెలువడిన నామము యేసునామము. ఆ పరలోక రాజ్యము నుండి పంపబడిన నామము యేసునామము. దేవదూతల ద్వారా పంపింపబడిన నామము యేసునామము. ఎవరైతే యేసునామమును విశ్వసిస్తారో వారు రక్షణ పొందుతారు. భాగ్యవంతుడికైనా, బలవంతుడికైనా, ధనవంతుడికైనా, దరిద్రుడికైనా, అధికారికైనా, అనధికారికైనా, అమెరికా వానికైనా, ఆస్ట్రేలియా వానికైనా, పాకిస్తాన్ వాడికైనా, ఆఫ్ఘనిస్తాన్ వాడికైనా, ఇండియా వాడికైనా, ఐరోపా వాడికైనా, ఏ దేశస్థుడికైనా, ఏ జాతి వానికైనా, ఏ కులము వానికైనా, ఏ మతము వానికైనా, ఏ ప్రాంతము వారికైనా యేసే రక్షకుడు. ఆయన తప్ప వేరొక రక్షకుడు లేడు.